వ్యవసాయం నుంచి నగర జీవితం వరకు ఉపయోగకరమైన సమాచారం, నిపుణుల విలువైన సూచనలు, ఆసక్తికరమైన విశేషాలు, మనసును అలరించే మధురమైన పాటలు, ఇవన్నీ ఒకే వేదిక మీద అందించే ప్రత్యేక కార్యక్రమం లలలా లలలా ఫార్మ్ టు సిటీ. ఈ ఆదివారం సాయంత్రం 7:15 రైతు సేవలో రైతు బజార్లు అనే అంశంపై విశాఖపట్నం ఎంబీపీ కాలనీ రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ శ్రీ కె వరహాలు గారితో ప్రత్యేక పరిచయం. వింటూనే ఉండండి FM రెయిన్బో 102 మెగాహెర్ట్జ్ పై 7:15 ప్రసారమయ్యే ఫార్మ్ టు సిటీ. పరిచయకర్త శ్రీమతి ఏ బృందాకుమారి. వ్యవసాయం నుంచి నగర జీవితం వరకు ఉపయోగకరమైన సమాచారం, నిపుణుల విలువైన సూచనలు, ఆసక్తికరమైన విశేషాలు, మనసును అలరించే మధురమైన పాటలు, ఇవన్నీ ఒకే వేదిక మీద అందించే ప్రత్యేక కార్యక్రమమే ఫార్మ్ టు సిటీ. రైతు సేవలో రైతు బజార్లు అనే అంశంపై విశాఖపట్నం ఎంబీపీ కాలనీ రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ శ్రీ కె వరహాలు గారితో ప్రత్యేక పరిచయం వింటారు. మీకు పరిచయం చేస్తున్నవారు శ్రీమతి ఏ బృందాకుమారి. ఫార్మ్ టు సిటీ ఈ కార్యక్రమ ప్రాయోజితులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. आंगन में या बालकनी के कोने पर खिलखिलाते हैं कुछ गुलाब, मुस्कुराते हैं कुछ टमाटर, और मुंह जलाते किचन गार्डन की हरी मिर्ची. आ गया है, आ गया है फार्म टू सिटी, 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 फार्म टू सिटी. हर जोखिम से निकल कर फसल आए, सुरक्षित हो जाए. संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है. अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं. अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं, क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा. बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा. योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान. अब आपकी है बारी. नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण. फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण. प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच. कृषि एवं किसान कल्याण मंत्रालय. శ్రోతలకు నమస్కారం. రైతు పొలాల్లో చిందించే చెమట చుక్క వినియోగదారుడికి నాణ్యమైన ఆహారాన్ని అందిస్తుంది. మరి ఈ రెండింటినీ కలిపే వేదికలు ప్రభుత్వం చేత ఏర్పాటు చేయబడిన రైతు బజార్లు. ఈరోజు విశాఖపట్నం ఎంబీపీ కాలనీ రైతు బజార్కి ఎస్టేట్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్న శ్రీ కొమ్మనాపల్లి వరహాల్ గారు మన స్టూడియోస్లో మనతో ఉన్నారు. రైతు సేవలో రైతు బజార్లు మన అంశం గురించి, వాటి పాత్ర గురించి మన శ్రోతలకు సమాచారాన్ని పంచుతారు. నమస్కారం అండి వరహాల్ గారు. నమస్తే మేడం. రైతు బజార్లు ఏర్పాటు చేయడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ఏమిటంటారు? రైతులు నేరుగా రైతు బజారుకి తెచ్చుకున్న కూరగాయలు అమ్మకాలు జరగాలంటే రైతు బజార్లు అవసరం. ఈ రైతు బజార్ల అవసరాన్ని ప్రభుత్వం గుర్తించి 1999, 2000 సంవత్సరంలో మనకి రైతు బజార్లు ప్రారంభించడం జరిగింది. ఈ రైతు బజార్లు ప్రారంభించడం వల్ల ఇటు రైతులకు అటు వినియోగదారులకు మంచి అన్నది జరుగుతుంది. రైతులు నేరుగా పండించిన కూరగాయలు, తాజా కూరగాయలు రైతు బజారు తెచ్చి అమ్మడం వలన రైతులకి మంచి ధర, గిట్టుబాటు ధర రావడం, అలాగే ఈ తాజా కూరగాయలు లభించడం వల్ల వినియోగదారులు కూడా మంచి కూరగాయలు మనకు అందుతున్నాయనే వినియోగదారులు కూడా ఆనందం కలిగించడం అన్నది ఈ రైతు బజార్ల మెయిన్ ఉద్దేశం. బాగుందండి. చక్కగా అంటే ఫామ్ నుంచి రైతు బజార్కి, అక్కడి నుంచి వినియోగదారుడికి ఫ్రెష్ కూరగాయలు వినియోగదారుడికి అందుతున్నాయని, సరసమైన ధరల్లో అందుతున్నాయని, అలాగే రైతుకు కూడా గిట్టుబాటు ధరతో ఉందని. బాగుంది. రైతు బజారుల్లో విక్రయించే రైతుల్ని ఎలా ఎంపిక చేస్తారు? ఇదొక సీక్రెట్టో ఏమిటో, అసలు ఈ రైతులు రైతు బజార్లోకి ఎలా ప్రవేశిస్తారు అనేది మాకెవ్వరికీ తెలీదు. రైతు బజార్లో రైతు పండించిన కూరగాయలు నేరుగా తెచ్చుకొని అమ్ముకోవాలంటే ఒక దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ దరఖాస్తు ఎలా ఉంటుందంటే,
విలేజ్లో ఉన్న విలేజ్ రెవెన్యూ అధికారి విఆర్ఓ గారు ఆ రైతుకి పొలం ఉందా లేదా నిజంగా అన్నది సర్టిఫై చేస్తారు. ఈ సర్టిఫై చేసి మండల రెవెన్యూ అధికారి అయిన ఎంఆర్ఓ గారికి పంపిస్తారు విఆర్ఓ గారు. మండల రెవెన్యూ అధికారి ఎంఆర్ఓ గారు ఈ రైతుకి నిజంగా పొలం ఉందా లేదన్నది ఎంఆర్ఓ గారు కూడా సర్టిఫై చేస్తారు. వీళ్ళిద్దరూ సర్టిఫై అయిపోయిన తర్వాత ఉద్యానవన శాఖ అధికారులు ఈ రైతు ఈ పొలంలోని ఏ రకాల కూరగాయలు పండిస్తున్నాడు, ఏ రకాల పండ్లు పండిస్తున్నాడు, అలాగే ఏ రకాల ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ పండిస్తున్నారనే విషయాన్ని వీళ్ళు పొందుపరిచి ఒక సర్టిఫైని చేయడం జరుగుతుంది. వీళ్ళు సర్టిఫై చేసిన ఈ సర్టిఫికేట్ను తీసుకొని వెళ్ళి మన రైతు బజార్ చైర్మన్ అయిన విశాఖపట్నం జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి వీళ్ళు దరఖాస్తు చేసుకున్నట్టయితే రైతు బజార్లో రైతు కూరగాయలు అమ్ముకునేందుకు స్థలాన్ని కేటాయించడం జరుగుతుంది. రైతులు స్థలంలో ప్రభుత్వం వారు నిర్ణయించిన ధరలకు మాత్రమే కూరగాయలు అమ్మడం జరుగుతుంది. అక్కడ విన్నారు కదా మరి, రైతు బజార్లో రైతు ప్రవేశించాలి అనంటే ఇంత పెద్ద విధానాన్ని రైతు క్రాస్ చేసి రావాల్సి ఉంటుందన్నమాట. అంటే ప్రభుత్వం ద్వారా రైతు బజార్లో రైతుకి ఒక ప్లేస్ అనేది ఏర్పాటు చేయబడుతుంది, ఒక ఐడి కార్డ్ కూడా ఏర్పాటు చేయబడుతుంది. ఈ విధంగా ఇన్ని అప్లికేషన్స్తో రైతు బజార్లో రైతు అడుగు పెడతాడు. రైతు బజార్లలో కూరగాయలు పళ్ళు ధరలని ఎవరు నిర్ణయిస్తారంటారు? అంటే ప్రతిరోజు ధరలు మారుతూ ఉంటాయి. రైతు బజార్లో ధరలు ప్రతిరోజు కూడా మారడం జరుగుతుంది. ఎందుకంటే బయట మార్కెట్లో ఉన్న ధరల్ని అధిగమించాలంటే, బయట మార్కెట్ కంటే రైతు బజార్లో తక్కువ ధరకు దొరకాలంటే ప్రతిరోజు కూడా ధరలు అనేది నిర్ణయించడం అన్నది అవకాశం ఉంటుంది. ఈ ధరలు నిర్ణయం అనేది ప్రతిరోజు రైతు బజార్లో పనిచేస్తున్న ఎస్టేట్ అధికారులు ఇద్దరు మన జ్ఞానాపురం న్యూ హోల్సేల్ మార్కెట్ విశాఖపట్నంలో ఉంది. ఆ మార్కెట్లో అన్ని రకాల కూరగాయలు అన్ని ప్రదేశాల నుంచి ఇక్కడికి ఒక దగ్గరికి కలెక్టివ్గా మనకి తీసుకొస్తారు. అక్కడ ఆ కూరగాయలు నాణ్యతను అలాగే అక్కడున్న ఆ కూరగాయలు క్వాంటిటీని చెక్ చేసి 60 షాపులు ఉంటాయి. అక్కడ 60 షాపుల్లో కూడా రేట్లు తీసుకొని ఆ రేట్లకు అనుగుణంగా రైతు బజార్లో రేట్లు నిర్ణయించడం జరుగుతుంది. ఇది కూడా ఒక పద్ధతి ప్రకారము ఒక పారదర్శకంగా నిర్ణయం చేయడం జరుగుతుంది. హోల్సేల్ మార్కెట్ కంటే 25% అధికంగాను ధర, అలాగే మన లోకల్ మార్కెట్ కంటే 25% తక్కువగాను నిర్ణయం చేయడం జరుగుతుంది. కాబట్టి ఇటు రైతుకి ధరలో ఎటువంటి కూడా వ్యత్యాసం లేకుండా, ఎటువంటి ఇబ్బంది కలగకుండా, అలాగే వినియోగదారునికి కూడా సరసమైన ధరలకే కూరగాయలు లభించే విధంగా ఈ ధరల నిర్ణయం అన్నది జరుగుతుంది. చాలా చక్కగా వివరించారండి రైతు బజార్లో ధరల పట్టీ గురించి. అంటే ఈ ధరల పట్టీ అనేది లోకల్ మార్కెట్ కంటే 25% తక్కువగా ఉంటుందటండి. అంతే. అంటే లోకల్ మార్కెట్లో కొనుక్కునే కన్నా కూడా మనం రైతు బజార్కి వెళ్ళిపోతే 25% తక్కువ ధరకి వినియోగదారులు కొనుక్కోవచ్చు. రైతులకి రైతు బజార్లలో వినియోగదారులు కావచ్చు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? రైతు బజార్లో వచ్చిన రైతులకు తెల్లవారి గ్రామాల నుంచి కూరగాయలు తీసుకొని ఆర్టీసీ బస్సుల్లో రైతులందరూ కూడా రైతు బజార్కి వస్తారు. అలాగే వినియోగదారులు కూడా ఉదయం 6:30 నుంచే రైతు బజార్కి వచ్చి కూరగాయలు కొనే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి మంచి మౌలిక సదుపాయాలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు రైతు బజార్లో మౌలిక సదుపాయాలను కల్పించడం జరిగింది. అది ఏంటంటే త్రాగునీరు కోసం ఆర్ఓ ప్లాంట్ కూడా ఉంది. అలాగే మరుగుదొడ్లు కూడా ఉన్నాయి. అలాగే రైతులు ఈ కూరగాయలు వినియోగదారులకు అమ్మాలంటే తూకాలు కావాలి. ఆ తూకాలు ఇప్పుడు మనకేంటంటే ఎలక్ట్రానిక్ తూకాలు వచ్చాయి. ఎలక్ట్రానిక్ తూకాలు పనిచేయాలంటే ఎలక్ట్రిసిటీ కావాలి. ఎలక్ట్రిసిటీ కూడా ప్రభుత్వం వారు కల్పించడం జరిగింది. అలాగే పార్కింగ్ సదుపాయం, రైతులు నేరుగా తీసుకొచ్చిన కూరగాయలు ఇక్కడ డంపింగ్ చేయాలన్నా, అలాగే వినియోగదారులు వాళ్ళు వాహనాల మీద వచ్చి పార్కింగ్ చేసుకోవాలన్నా ఒక పార్కింగ్ స్థలం అవసరం. కాబట్టి పార్కింగ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సీసీ కెమెరాస్ కూడా వినియోగదారులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, రైతు బజార్లో కూరగాయలు కొనుక్కునేటప్పుడు దొంగతనాలు జరగకుండా వినియోగదారులు సెల్ ఫోన్స్ కానీ, అలాగే బంగారు ఆభరణాలు కానీ, డబ్బులు కూడా దొంగతనం జరగకుండా సీసీ కెమెరాలు కూడా అమర్చడం జరిగింది. సీసీ కెమెరాలు పర్యవేక్షణలోనే రైతు బజార్లు పనిచేస్తున్నాయి. అలాగే గిరిజన రైతులు నేరుగా పండించిన పంటలు అరకు, పాడేరు నుంచి తీసుకొచ్చిన గిరిజన రైతులు ఇక్కడికి వచ్చి 3-4 రోజులు ఉండిపోయి అమ్ముకోవాలి. కాబట్టి వాళ్ళకి కూడా
ప్రత్యేకమైన షెల్టర్లు మంచి క్వాలిటీతో నిర్మించడం అనేది జరుగుతుంది. మరి పరహాల గారు, మీరు వినియోగదారులకు కానీ రైతులకు కానీ ఏదైనా మీ సందేశాన్ని క్లుప్తంగా. రైతు బజార్కి వచ్చి చాలా ఆధునికంగా వాళ్ళ పిల్లల్ని మంచి చదువులు కూడా చదివించుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందని అనుకుంటున్నాం. అయితే రైతుల్లో కూడా మనకి ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మెరుగుపడ్డాయని రైతు బజార్కి వచ్చిన తర్వాత కూడా నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే పూర్వం రైతులైతే ఎక్కడైతే సంతలు ఉంటున్నాయో ఆ సంతల్లో ఎంత కష్టపడి పండించినా ఆ పంటనంతని కూడా తక్కువ రేటుకి మధ్య దళారీలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఈ పరిస్థితి నుంచి రైతుని బయటపడేయాలనే ఉద్దేశంతో, మంచి ఆలోచనతో, ఒక వినూత్నమైన ఆలోచనతో ప్రభుత్వం వారు 1999-2000 సంవత్సరంలో రైతు బజార్లు ఏర్పాటు చేయడము, అక్కడి నుంచి రైతులకి ఒక మంచి ప్లాట్ఫామ్ అన్నది ఈ రైతు బజార్గా మారింది. అలాగే వినియోగదారులు ఎన్నో ఇబ్బందులు పడేవారు. బయట కొనాలంటే రైతు బజార్లో ఒక 20 రూపాయలు 30 రూపాయలు దొరికిన కేజీ కూరగాయలు బయట కొనాలంటే వందలు వేలు పోయవలసిన అవసరం వచ్చేది. రైతు బజార్లు ఎప్పుడైతే వచ్చాయో నాణ్యమైన కూరగాయలు కొనడమే కాకుండా రైతుకి కూడా సహాయం చేసే అవకాశం అన్నది వినియోగదారునికి కల్పించే ప్లాట్ఫామ్గా రైతు బజార్లు తయారయ్యాయి. రానున్న రోజుల్లో కూడా వినియోగదారులకు ఇంకా మరింత చేరువవ్వాలంటే రైతు బజార్లు ఇంకా మంచి ఆలోచన చేసి ఒక వినూత్నంగా డిజిటల్గా డిజీ రైతు బజార్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డిజీ రైతు బజార్ ద్వారా రైతు బజార్ బోర్డు ధరలకే, అంటే ఆ రోజు బోర్డు ధర ఏదైతే ఉంటుందో బోర్డు మీద ధర అదే రేటుకి నేరుగా ఇంటి దగ్గర కూర్చొనే డిజీ రైతు బజార్లో ఆర్డర్ చేసుకున్నట్టయితే గంట వ్యవధిలోనే రైతు బజార్ నుంచి 5 కిలోమీటర్ల దూరం వరకు అన్ని రకాల కూరగాయలు అందించే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రైతు సోదరులకి కానీ వినియోగదారుడికి కానీ బలాన్ని స్వేచ్ఛను చేకూర్చే రైతు బజార్లు, వాటి విశిష్టత గురించి చాలా మంచి విషయాలు శ్రోతలందరితో పంచారు. మరి వరహాల గారు, ధన్యవాదాలండి. ఇదే ఫార్మ్ టు సిటీ ఉపయోగకరమైన సమాచారం, నిపుణుల సూచనలు, ఆసక్తికరమైన విశేషాలు, మనసును అలరించే మధురమైన పాటలతో మీ ముందుకు వచ్చాం. ఈ కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. మళ్ళీ వచ్చే ఆదివారం సాయంత్రం 7:15 ఇదే FM రెయిన్బో 102 మెగాహెర్ట్జ్లో ఫార్మ్ టు సిటీతో మరో కొత్త అంశం, మరిన్ని విలువైన విశేషాలు, నిపుణులతో ప్రత్యేక ముఖాముఖీలు, ఆహ్లాదకరమైన పాటలతో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. अरे 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 क्या कर रहा है? इधर 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 हम बोल रहे हैं तेरे बीजू का उतला बोल रहा है? पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं? मतलब? देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है। और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था। पूछना अपने बड़े बुजुर्गों से, कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी। हाँ, माटी भी तंदुरुस्त और लोग भी। अरे पहली वाली बात कहाँ? पर अब तो सभी डाले हैं। सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं। खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं। सच है? रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं। हाँ। ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा। माटी से प्रेम की परंपरा है, परंपरागत खेती। छत पर या आंगन में या बालकनी के कोने पर खिलखिलाते हैं कुछ गुलाब, मुस्कुराते हैं कुछ टमाटर, और मुंह जलाती किचन गार्डन की हरी मिर्ची। आ गया है, आ गया है फार्म टू सिटी, 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 फार्म टू सिटी। ఈ కార్యక్రమ ప్రాయోజితులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.